ఈ మున్సిపల్ సర్వేకి సంబంధించి పల్స్ టుడే వాళ్ళు కాంగ్రెస్‌కి టోటల్‌గా 84-85 మున్సిపాలిటీలు గాని, కార్పొరేషన్‌లు గాని గెలుచుకుంటుందని, బీఆర్ఎస్ 23-27 గెలుచుకుంటుందని, బీజేపీ 4-5 గెలుచుకుంటుందని, ఎంఐఎం 1 గెలుచుకుంటుందని అంచనా వేశారు. అయితే కార్పొరేషన్‌ల వారీగా వాళ్ళు లెక్కేస్తున్నటువంటిది ఎట్లా ఉందంటే ఏదైతే నిజామాబాద్‌లో బీజేపీ 29తో సింగిల్ లార్జెస్ట్ పార్టీ అవుతుందని, ఎంఐఎం 17తో సెకండ్, కాంగ్రెస్ 9తో సింగిల్ డిజిట్‌తో థర్డ్ ప్లేస్‌కెళ్తుందని, బీఆర్ఎస్ 5 అవుతుందని. 5 వస్తాయని. ఈ లెక్కనైతే గనక బీజేపీ ప్లస్ కాంగ్రెస్ ఎంఐఎం ప్లస్ కాంగ్రెస్ గెలిస్తే 17, 26 వస్తాయి. ఇద్దరు కలిసిన ప్రభుత్వం ఏర్పాటు చేయడం కష్టం. ఎందుకంటే 31 మ్యాజిక్ ఫిగర్ కావాల్సి ఉంటుంది అక్కడ. 29 వచ్చిన బీజేపీ కనుక బీఆర్ఎస్ సపోర్ట్ చేస్తే అవుతుంది. కానీ అది ఓపెన్‌గా అవుతుంది. లేకపోతే సింగిల్‌గా వీళ్ళు నడిపేటటువంటి అవకాశం ఉండొచ్చు. అయితే ఇది పక్కనా కాదా అన్నటువంటిది ఇది ఎగ్జిట్ పోల్ సర్వేలు ఎగ్జాక్ట్ అవుతాయో లేదో చూడాలి. ఇకపోతే కరీంనగర్ కార్పొరేషన్‌లో కూడా బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా వస్తది. 25 స్థానాలు గెలుచుకుంటుంది. కాంగ్రెస్ పార్టీ 18 స్థానాలతో సెకండ్ ప్లేస్‌లో ఉంటుంది. బీఆర్ఎస్ 15 స్థానాలతో థర్డ్ ప్లేస్‌లో ఉంటుంది. ఎంఐఎం 7 స్థానాలతో ఫోర్త్ ప్లేస్‌లో ఉంటుంది. ఇతరులు 1 గెలుచుకుంటారని అంచనా వేశారు. అంటే ఈ కార్పొరేషన్స్ వారీగా అనమాట. వీళ్ళు 7 కార్పొరేషన్స్ జరిగినాయి. మహబూబ్ నగర్‌లో నేమో కాంగ్రెస్ ఆధిక్యత సాధిస్తది. 31 స్థానాలు అక్కడ 60 ఉన్నాయి. 60లో 31 వీళ్ళు గెలవాల్సి ఏది దీనికి కావాలి మ్యాజిక్ దగ్గరికి. కాంగ్రెస్ 34 గెలుచుకుంటుంది. తద్వారా సింపుల్‌గా సింగిల్‌గా వచ్చేస్తుంది. బీఆర్ఎస్ 12, బీజేపీ 8 స్థానాలతో సరిపెట్టుకుంటుంది. ఎంఐఎం 4, ఇతరులు 2 అన్నటువంటిది అంచనా వేశారు. అయితే మంచిర్యాలలో 60 ఉన్నాయి టోటల్‌గా. అందులో 31 మెజార్టీ కావాలి. కాంగ్రెస్ 45 సింగిల్‌గానే అదే వచ్చేస్తుంది. బీఆర్ఎస్ 10, బీజేపీ 3-5, ఎంఐఎంకి 0, ఇతరులు 2 అన్నటువంటిది అంచనా వేశారు. ఇకపోతే నల్గొండకు వచ్చేటప్పటికి 48 స్థానాలు ఉన్నాయి. 25 మ్యాజిక్ ఫిగర్ అవసరం. కాంగ్రెస్ 37-39తో దాదాపుగా ఓ రకమైన స్వీప్ అనాలన్నమాట. 2/3 మెజార్టీతో. బీఆర్ఎస్ 9కి పరిమితం అవుతుందని అంచనా వేస్తున్నారు. బీజేపీ 0-1, ఎంఐఎం 0-2, ఇతరులు 1 అన్నటువంటిది అంచనా వేస్తున్నారు. కొత్తగూడెం కార్పొరేషన్కి 60 కార్పొరేటర్ సీట్లు ఉన్నాయి. ఇందులో 31 మ్యాజిక్ ఫిగర్ అయితే కాంగ్రెస్ గెలిచేసుకుంటుంది. 35-38 సిపిఐ, సిపిఎంలు కలిపి 12 దాకా గెలుస్తాయని, బీఆర్ఎస్ 10, బీజేపీ 0, ఇతరులు 3 అన్నటువంటిది అంచనా వేశారు. రామగుండం వచ్చేటప్పటికి కాంగ్రెస్ పార్టీ 35, ఏఐఎఫ్బి 11-12, బీఆర్ఎస్ 10-12, బీజేపీ 0-2, ఇతరులు 0-3 అన్నటువంటిది అంచనా వేశారు. ఇది ఓవరాల్గా కార్పొరేషన్స్ వారీగా వాళ్ళు వేస్తున్నటువంటి అంచనా. ఎంతవరకు ఫ్యాక్ట్ అన్నటువంటిది రేపు రాత్రికి తెలుస్తుంది అనుకుంటా.